చూడండి, మనం ప్రీవియస్ వీడియోలో వాట్ అంటే ఏందనే దాని గురించి అయితే నేర్చుకుందాం. ఇప్పుడు ఏం చూడండి, వెన్, వేర్, విచ్, హూ, వాట్ ఎవర్, వై. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి, వాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాం, వాట్ టు ఈట్ అంటే నువ్వేమి తింటావు, ఏమి తింటావు. దీని అర్థం చెప్పాలంటే వాట్ టు ఈట్ అంటే ఏమి తింటావు. వెన్ టు ఈట్ అంటే ఎక్కడ తింటావు, ఎక్కడ, ఎప్పుడు తింటావు. నెక్స్ట్ వేర్ టు ఈట్ ఎక్కడ తింటావు. వేర్ టు ఈట్ అంటే ఎక్కడ తింటావు. నెక్స్ట్ విచ్ టు ఈట్ ఏది తింటావు. నెక్స్ట్ వై టు ఈట్ ఎందుకు తింటావు. ఒకవేళ హౌ పెట్టినామనుకో, హౌ టు ఈట్ ఎలా తింటావు. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలి. ఫస్ట్ వాట్ టు ఈట్ అంటే ఏం తింటావు, వెన్ టు ఈట్ అంటే ఎప్పుడు తింటావు, వేర్ టు ఈట్ అంటే ఎక్కడ తింటావు, విచ్ టు ఈట్ అంటే ఏది తింటావు, వై టు ఈట్ అంటే అసలు ఎందుకు తింటావు నువ్వు, హౌ టు ఈట్ అంటే ఎలా తింటావు. ఎందుకు మనకు కొన్ని ఛానళ్ళు అడుగుతుంది కదా, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇంట్లో నార్మల్గా బ్రేకింగ్ న్యూస్ ఇది అని అంటారు. ఎందుకు అంటే వై, వాట్, హౌ. ఎందుకు తింటావు, ఏం తింటావు, ఎలా తింటావు. ఏం తింటావు, ఎలా తింటావు, ఎందుకు తింటావు. క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఫార్మేషన్ అయిందో. ఏమి తింటావు ఇక్కడ, ఎలా తింటావు ఇక్కడ, ఎందుకు తింటావు ఇక్కడ. ఎందుకు, ఏమిటి, ఎలా. వెర్బ్ చేంజ్ చేస్తే ఏమైంది. వాట్ టు రైట్ ఎలా అంటే ఏమి రాస్తావు. వెన్ టు రైట్ ఎప్పుడు రాస్తావు. వేర్ టు రైట్ అంటే ఎక్కడ రాస్తావు. విచ్ టు రైట్ ఏది రాస్తావు. వై టు రైట్ అంటే ఎందుకు రాస్తావు. హౌ టు రైట్ ఎలా రాస్తావు. అట్లా క్వశ్చన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో చిన్న సెంటెన్స్ అంటే 1 by 1 మనం ఇలానే నేర్చుకుందాం. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ పేరు తెలుసు కదండి, శ్రీ గణేష్ అఫీషియల్. ఓకే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.